దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరొకసారి ప్రత్యేకముగా మిమ్మల్ని అందరూ కూడా మా యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యలకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను ఆశీర్వదించి ఆయన వర్ధల చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనందరం కూడా ఈ రీతిగా సమకూర్చి దేవుని యొక్క మాటలు మనము ధ్యానించి మన జీవితాల్లో మనము సరిచేయబడటానికి, ఆశీర్వాదకరంగా ఉండటానికి ఇట్టి సమయం అనుగ్రహించినటువంటి మన దేవాతి దేవుడకు మన ప్రభువును యేసుక్రీస్తు వారిని ఆయన యొక్క ఉన్నత నామమును ఎంతగానో స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరొకసారి మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్తల యొక్క ఫౌండర్ అయినటువంటి డాక్టర్ యేసుపాదం గారికి, వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వారి కొరకు, వారి యొక్క కుటుంబం పరిచర్య ప్రయాణముల కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరి కొరకు ప్రతిదినం కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను ఇంకా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక వాక్య భాగము చదువుకొని మనం ముందుకు సాగిపోదాం అని చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకనగా మన జీవితాల్లో ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క మాట మన జీవితాలకు సరిపోతుంది. ఆయన మాటలు మనము వినినప్పుడు దేవుడు మనను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనను బలపరచువాడు, మనము ఒంటరిమి కాము అనే విషయాన్ని మనం మరొకసారి గ్రహించగలుగుతూ ఉంటాం. చూడండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథముల నుంచి సంఖ్యాకాండము 35వ అధ్యాయము 11వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ ఒక వాక్యము వ్రాయబడి ఉన్నది. మీరు కూడా దయచేసి మీ యొద్ద పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే అట్టి గ్రంథమును తెరచి దేవుని యొక్క వాక్యమును చదవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 11వ వచనము చదువుకుందాం. ఆశ్రయపురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకొనవలెను. ఆమేన్. ప్రార్థన చేద్దాము. కృపగల మా తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వోన్నతుడా యేసయ్య, ఘనమైన మా తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. దవాయి సమయంలో మరొకసారి మీ యొక్క మాటలు ధ్యానించడానికి మా జీవితాల్లో మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి, సమయాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. కృప దయచేయండి. ఈ మాటలు వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీరు దర్శించండి, బలపరచండి, హెచ్చరించండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథముల నుంచి మనము చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగమును మనం గమనించినట్లయితే సంఖ్యాకాండము 35వ అధ్యాయములోను, ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయములోను దేవుడు మోషేతో చెప్పుచున్నటువంటి విషయాలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఆ తర్వాత యెహోషువ గ్రంథములో, యెహోషువ కాలములో అవి ప్రత్యేకముగా నెరవేర్చబడినట్లుగా కూడా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయములో వాటి యొక్క నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకంగా దేవుడు మోషేతో చెప్పుచున్న మాటలు ఏమిటంటే, ఆయనతో అంటున్నాడు కదా, ఆశ్రయపురములుగా ఉండేటకు మీరు పురములను ఏర్పరచుకొనవలెను అంటామన్నాడు. ఆశ్రయపురము అంటే ఇది ఒక పట్టణము కాదు, కానీ దేవుడు తన యొక్క ప్రజల కొరకు ఆయన చేసినటువంటి ప్రణాళికలలో, మంచి ఆలోచనలలో ఇది చాలా ప్రత్యేకమైనదిగా కనబడుతూ ఉన్నది. దేవుడు మన యొక్క స్థితిగతులు, మన పరిస్థితులు ఎలా జీవించబోతున్నామో, మన యొక్క పరిస్థితి ఎలా ఉండబోతున్నదో ఇవన్నీ కూడా ముందుగా గ్రహించిన దేవుడు మోషేతో అంటున్నాడు కదా, ఆయన ఎందుకు ఈ యొక్క మాట తెలియపరుస్తూ ఉన్నాడు. ఆశ్రయపురములను ఏర్పరచుకొనవలెను అనే మాట ఎందుకొరకు ఆయన
తెలియపరుస్తున్నాడంటే ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మనం చదివినట్లయితే మనము క్షుణ్ణముగా గ్రహించవచ్చును. చూడండి, దేవుడు అంటున్నాడు కదా, ఇద్దరు వ్యక్తులు గొడవాడుకున్నప్పుడు లేక మరొక వ్యక్తికి ప్రాణహాని జరిగించినట్లయితే ఆ వ్యక్తి కాపాడబడటానికి దేవుడు ఒక ఆశ్రయపురమును నిర్మించమని మోషేతో సెలవిస్తూ ఉన్నారు. ఆ యొక్క భాగంలో ప్రభు అంటున్నారు కదా, ఇద్దరు వ్యక్తులు ఉంటున్నప్పుడు ఒక వ్యక్తి గొడ్డలితో చెట్టును అరుగుచున్నట్లయితే ఆ గొడ్డలి పిడి ఊడిపోవటమో లేక అనుకోకుండా ఆ చెట్టు మీద పడవలసినటువంటి ఆ గొడ్డలి పోటు ఎదటి వ్యక్తి మీద పడినట్లయితే అతను మరణించినప్పుడు ఆ వ్యక్తి తాలూకా వ్యక్తులు వచ్చి చంపివేసినటువంటి యొక్క వ్యక్తి మీద పగ తీర్చుకొనకుండానట్లు, ప్రతిహత్య చేయకూడనట్లు అతడు ఆశ్రయపురములోనికి వెళ్ళవలెను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఒకవేళ అకస్మాత్తుగా అనుకోకుండా చంపినటువంటి ఆ వ్యక్తి మీద ఎవరైతే పగ తీర్చుకొనుటకు వెళ్ళి అతను చంపి ఆశ్రయపురంలోనికి వెళ్ళబోతున్నాడో ఆ వ్యక్తి అక్కడ ఉండకుండా అతని పెద్దలు పిలిపించి అతన్ని శిక్షించవలనని, అనగా తెలిసి కూడా పాపము చేసినట్లయితే ఆ వ్యక్తికి ఆశ్రయం లేదు, కానీ అనుకోకుండా చంపినటువంటి వ్యక్తి ఆశ్రయపురములోనికి వెళ్ళవలనని దేవుడు మోషే ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఎప్పుడైతే ఆశ్రయపురంలోకి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి ఎంతవరకు అక్కడ ఉండాలి అని అంటే, అతడు తీర్పు పొందేంత వరకు కూడా ఆ ఆశ్రయపురంలోనికి రావాలను. అందులోకి వెళ్ళవలసినటువంటి వ్యక్తి అక్కడ ఎవరైతే పెద్దలు ఉంటున్నారో వారికి జరిగిన విషయాన్ని చెప్పి ఆశ్రయపురములోనికి వెళ్ళవలను. అతడు తీర్పు తీర్చేంత వరకు ఆ స్థలములో ఉండవలను, మొదటిగా. రెండవదిగా, ఆ ప్రాంతంలో ఎక్కడైతే ప్రధాన యాజకుడిగా ఉంటున్నారో ఒక వ్యక్తి, ఆ యొక్క యాజకుడు చనిపోయేంత వరకు కూడా ఆ యొక్క ఆశ్రయపురములోనే అతడు ఉండవలసి ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే చూడండి, దేవుడు పాపాన్ని ద్వేషించినప్పటికీ ఎవరైతే పాపం చేస్తూ ఉన్నారో వారు అనుకోకుండా చేసినప్పటికీ, ఏ పరిస్థితుల్లో చేసినప్పటికైనా కూడా ఆ పాపిని తప్పించడానికి, ఆ వ్యక్తిని విడిపించడానికి, ఆ వ్యక్తిని కాపాడడానికి, ఆ వ్యక్తిని విమోచించడానికి, తన పక్షముగా వ్యాజ్యమరడానికి దేవుడు తన యొక్క సాయశక్తులా ప్రయత్నించి ఆ వ్యక్తిని తప్పించాలి, శిక్ష నుంచి విడిపించాలని దేవుడు ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అనగా మానవుని పట్ల ఎంతో మంచి ఉద్దేశమును, ప్రణాళికను కలిగి ఉండి తన యొక్క పాప దోషముల నుంచి విడిపించడానికి దేవుడు ఆయన అంతగానో ప్రయత్నిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఈ యొక్క ఆశ్రయపురములకు మనం గమనించినట్లయితే ఆయన చెప్తున్నాడు కదా, ఈ యొక్క ఆశ్రయపురములను మొత్తము 6 పురములను నిర్మించవలసిన్నది. 3 యొర్దానుకు తూర్పు భాగమునను, మరొక 3 యొర్దానుకు పడమర భాగమున నిర్మించవలనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాటిలో మనం గమనించినట్లయితే కేదేష్ అనబడే ఆశ్రయపురమును, షెకెము అనబడే ఆశ్రయపురమును, హెబ్రోను అనబడే ఆశ్రయపురమును యొర్దానుకు ఒక దిక్కున, బేసరు అనబడే ఆశ్రయపురమును, రామోతు అనబడే ఆశ్రయపురమును, గోలాను అనబడే ఆశ్రయపురమును యొర్దానుకు మరొక దిక్కున నిర్మించవలసి ఉన్నదని దేవుడు వాటి గురించి కూడా ఆయన సవివరంగా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క ఆశ్రయపురములోనికి ఎవరు ప్రవేశించాలి అంటే ఇశ్రాయేలీలు, వారితో ఉన్నటువంటి పరదేశులు కూడా అందులోకి ప్రవేశించవచ్చును. ఆ యొక్క సందర్భములో అనగా
మోషే అట్లాగే యెహోషువ కాలంలో గిబియోనులు కూడా వారితో కలిసి నివసించారు కాబట్టి వారికి కూడా దేవుడు ఇటు అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాడు. కాబట్టి దాని తరువాత మనం గమనించినట్లయితే వారు ఏమైతే పట్టణాలను నిర్మించుకున్నారో తమ యొక్క స్వాస్థ్యములలో వాటిల నుంచి ఆయా పట్టణములను అనగా దాదాపుగా 48 పట్టణములను లేవీలకు ఇవ్వవలసిన్నదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, ఎప్పుడైతే కనాను దేశమును స్వాస్థ్యములుగా విభజించుకొని ఉండమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఆ సందర్భములలో కేవలము ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ఆ యొక్క స్వాస్థ్యము పంచుకొనవలసి ఉన్నది, కానీ లేవీలకు ఎలాంటి భాగము లేదు. కారణం ఏంటంటే వారికి నేనే స్వాస్థ్యమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడైతే మరి ఆశ్రయ పట్టణముల సందర్భంలో మనం గమనించినట్లయితే అని చెప్తున్నాడే కదా, ఇదిగో ఆ యొక్క 6 ఆశ్రయ పురములను ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా తమ కొరకు నిర్మించుకొనవలసి ఉన్నది. మిగతా 48 పట్టణములను లేవీలకు ఇవ్వవలసి ఉన్నదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఎవరికైనా కూడా ఏమి తక్కువ కాకున్నట్లుగా, ఎవరిని కూడా తక్కువగా చూడకుండా దేవుడు అందరిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము గమనించవలసిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క 6 ఆశ్రయ పట్టణముల యొక్క పేరు మనం గమనించినట్లయితే కేదేష్ అనగా పరిశుద్ధమైనది, షేకెము అనబడే మాటకు అర్థము భుజములు అనబడేటువంటి భావం వస్తూ ఉంటుంది. కాబట్టి చూడండి, యెషయా గ్రంథములో 9వ అధ్యాయం 6వ వచనం మనం గమనించినట్లయితే ప్రభువుని గురించి ఒక మాట తెలియపరుస్తున్నాడు కదా, ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును అంటా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క భారమును ఎలాగైతే ఆ యొక్క భావం కలిగినటువంటి ఆశ్రయ పురమును నిర్మించమని చెప్పినాడు, అది మన దేవుడు ఆయన ప్రపంచమంతటి యొక్క భారమును తనపైన కలిగినట్లుగా ఆయన యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. హెబ్రోను అనగా సహవాసమై ఉన్నది. బేసర్ అనబడే ఆశ్రయపురమునకు భావము దుర్గము. రామోతు అనగా ఉన్నతమైనది. గోలాను అనగా వలయ ప్రదేశము అనబడేటువంటి భావములు కలిగి ఉంటామన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క ఆశ్రయపురములు ఎక్కడైతే నిర్మించబడి ఉన్నావో, ఏ వ్యక్తి అయితే ఆశ్రయపురమునికి వెళ్ళవలసి ఉన్నదో ఆ ఆశ్రయపురములకు 2 మార్గములు సిద్ధపరచ ఉండవలసి ఉంది. ఆ 2 మార్గములలో కూడా వారికి మార్గం చూపించడానికి స్తంభముల వంటి ఆ యొక్క దారి చూపించడం వంటి వాటిని నిర్మించవలసినదని దేవుడు సెలవిచ్చినట్లుగా చరిత్ర మనకు తెలియపరుస్తాం. అనగా ఇప్పుడు ఎలాగైతే మనము దారి తెలుసుకోవడానికి యారో మార్కులు పెట్టి ఆ త్రోవ చూపించే బోర్డులు పెడతా ఉన్నామో, ఆ విధముగా చేయవలనని ఆనాడే దేవుడు తనక ప్రజలకు చెప్పినట్లుగా చరిత్రలో మనము చదివినట్లయితే గమనించవచ్చును. అనగా చూడండి, దేవుడు తన ప్రజలను ఎంతో మంచి మార్గములో ఒక ఉన్నతమైన స్థాయిలో నడిపిస్తున్నాడు అనేక విషయాన్ని సందర్భంలో మనము గమనించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఆనాడు ఆ యొక్క ఆశ్రయపురములకు కేవలము ఇశ్రాయేలీలు లేక వారుతున్నటువంటి పరదేశులు వారు మాత్రమే ప్రవేశించవలసిన్నది. ఆనాడు కట్టినటువంటి ఆశ్రయపురములు అవి అక్షరార్థమైనవి. మరి ఇప్పుడైతే మన యొక్క ఆశ్రయపురం ఏదంటే మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే ఆయన మనకు ఆశ్రయపురముగా ఉంటూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి ఆశ్రయపురముగా ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క పాత ఆశ్రయపురములను అవి మనుషుల చేత నిర్మించబడినవి. ఇప్పుడు మనం కలిగినటువంటి ఆశ్రయపురం అయితే అది మనుషుల ద్వారా నిర్మించబడినది కాదు, కానీ దేవాతి దేవుడే ఆయన మనకు ఆశ్రయపురముగా ఉంటూ ఉన్నాడు. ఆశ్రయము అనబడే మాట మనం గమనించినట్లయితే ఎలాంటి హోప్ లేనటువంటి వ్యక్తి
నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరి సహాయమో పొందుకోలేని పరిస్థితులలో, తను కష్టంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, మరొకరిని ఆశ్రయించినప్పుడు, లేక వారి వద్దకు వెళ్ళినప్పుడు దానిని ఆశ్రయించుట అని అంటూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో మనం గమనించినట్లయితే మనకు ఎవరు కూడా సహాయం చేయలేని పరిస్థితి, మనము నిస్సహాయ స్థితిలో ఉంటున్నాం, ఎలాంటి హోప్స్ లేని పరిస్థితిలో ఉంటూ ఉన్నాం, మనల్ని ఎవరు కూడా చేరదీలిన పరిస్థితి, మనల్ని ఎవరు కూడా ప్రేమించని పరిస్థితి, మనల్ని ఎవరు కూడా అర్థము చేసుకోలేని పరిస్థితి. ఇలాంటి స్థితులలో ఇదిగో మనుషులు ఎవరి వద్దకు వెళ్ళినప్పటికీ మనకి ఆశ్రయం దొరకకపోవచ్చును, కానీ మనుషులు ఎవరి దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా మనకి ఎలాంటి సహాయం దొరకకపోవచ్చును, కానీ ఇదిగో ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు అనబడే ఆశ్రయపురానికి వస్తూ ఉంటామో తప్పక మనకు సహాయం దొరుకుతూ ఉంటుంది. ఆ ఆశ్రయపురం ఉన్నటువంటి వ్యక్తి అట ఏమైతే అనుకోకుండా ఒక వ్యక్తిని అంతము చేస్తున్నాడో లేక హత్య చేస్తున్నాడో, ఇదిగో అతడు అక్కడ ఆశ్రయం కలిగి ఉంటాడు, అనగా అతను అక్కడ దాచిపెట్టబడిన వ్యక్తిగా ఉంటూ ఉంటాడు. అతడు తీర్పు పొందేంత వరకు కూడా ఆ యొక్క స్థలములోనే ఉంటూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మనము కూడా ఈ లోకములో మన యొక్క శత్రువు అనబడే పగవాడు మనల్ని తరుముచ్చు ఉంటుండగా మనము దాగుకునే స్థలం ఏదయ్యా అంటే అది కేవలము యేసుక్రీస్తు అనబడి ఆశ్రయపురమై ఉన్నది. ఆ యొక్క ఆశ్రయపురమునకు ఎలాగైతే 2 మార్గములు ఉంటున్నాయో, ఇదిగో ఇప్పుడు ఆ యొక్క మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు అని కూడా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తోంది. అందుకనే ప్రభు అంటూ ఉన్నారు కదా, ఇదిగో నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా కూడా తండ్రి యొద్దకు చేరలేరని మన ప్రభు ఆయన సెలవిస్తూ ఉన్నాడు. అందుకే చూడండి పరిశుద్ధ గ్రంథములో మనము గమనించినట్లయితే ఇక్కడ అంటా ఉన్నాడు కదా, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనం మనం చదివినట్లయితే, నీతి మార్గములందు జీవము కలదు, వాని త్రోవలో మరణమే లేదు. కాబట్టి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ మార్గానికి వస్తూ ఉంటుంటారో, ఈ మార్గము జీవ మార్గము, ఈ మార్గము నీతి మార్గము, ఈ మార్గంలోకి వచ్చిన వారికి ఎలాంటి మరణము లేదు, ఎలాంటి శిక్ష లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 8వ అధ్యాయములో 1వ వచనం చెప్తున్నాడు కదా, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు అంటా ఉన్నాడు. ఏవైతే మనము తప్పిదములు చేస్తున్నామో, తెలిసి కావచ్చు తెలియకుండా కావచ్చు, ఎవరైతే ఇదిగో దోషము చేస్తున్నారో, ఎవరైతే పాపము చేస్తున్నారో అలాంటి వారందరికీ కూడా ఇదిగో ఎవరైతే ప్రభువులకు వస్తూ ఉంటుంటారో, ఆశ్రయపురమైనటువంటి ఆ యేసయ్యలోనికి వస్తూ ఉంటుంటారో అలాంటి వారికి ఏ శిక్ష విధి లేదని, వారి యొక్క పాపముల యొక్క దోషములు అవి కొట్టివేయబడతా ఉంటాయని, వారికి ఆశ్రయం కలిగించబడుతుందని దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఎవరైతే ప్రభు యొద్దకు వస్తూ ఉంటుంటారో అలాంటి వారు ప్రభువును ఆశ్రయించిన వారని, వారు ప్రభులో నిలుచున్న వారని, వారు ఆయన యొక్క ఇదిగో నీడలో వారు దాగుకున్న వారని దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే చూడండి కీర్తన గ్రంథంలో 91వ కీర్తన చెప్తున్నాడు కదా, మహోన్నతుని చాటున నివసించేవాడే, సర్వశక్తుల నీడను విశ్రమించేవాడు, ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను అంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంటుంది కదా, మహోన్నతుని చాటున నివసించేవాడే అనగా ఎవరైతే ప్రభు యొద్దకు వస్తూ ఉంటుంటారో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్దకు వస్తూ ఉంటుంటారో అలాంటి వారు ఇదిగో ప్రభు యొక్క చాటున నిలుచున్నవారని, వారు సర్వశక్తిని నీడను విశ్రమిస్తూ ఉంటుంటారని, ఇదిగో ఆయనే మనకు ఆశ్రయము, ఆయనే కోట, మనము నమ్ముకొనదగిన దేవుడని కీర్తనకారుడు ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా ఆ కీర్తనతో చదివినట్లయితే దేవుడు మనల్ని తప్పించేవాడని, కాపాడేవాడని, ప్రేమిస్తున్నాడని, తప్పిస్తున్నాడని ఎంతో స్పష్టంగా ఆయన వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి ఎవరైతే ప్రభువును ఆశ్రయిస్తూ ఉంటుంటారో అలాంటి వారిని దేవుడు ఇక్కడ రామోతు అని అనబడే పేరు ఎలాగైతే ఉన్నదో, అనగా ఉన్నతమైనటువంటి ఆ
భావం ఇచ్చాడంటే పేరు కాబట్టి ఎవరైతే ప్రభువును ఆశ్రయించేవారుగా ఉంటున్నారో అలాంటి వారు కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు వారిని నిలబెడతాడని ఆయన వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. అందుకే చూడండి, కీర్తనల గ్రంథము 40వ కీర్తన 2వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. కాబట్టి చూడండి, ఇక్కడ ఎలాంటి స్థితి నుంచి దేవుడు మనలను లేవనెత్తున్నాడంటే, నాశనకరమైన గుంటల నుండి జిగటగల దొంగ ఊబిల నుండి ఆయన మనలను లేవనెత్తి ఉన్నాడు. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను అని కీర్తనకారుడు తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే అదే కీర్తన గ్రంథము 16వ కీర్తన 11వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఈ యొక్క మార్గము ఏ మార్గం అంటే, ఇక్కడ అందుకే మరి కీర్తనకారుడికి దావీదు ఆయన ముందుగానే తెలియపరుస్తున్నాడు కదా, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతుల నిత్యము సుఖములు కలవు అంటా ఉన్నాడు. జీవ మార్గం నాకు తెలియజేసేదవనగా, ఆనాడు మోషే కాలంలో దేవుడు అలాగైతే ఆశ్రయపురములు నిర్మించమని ప్రభు సెలవిచ్చున్నాడు, దానికి మార్గములు సిద్ధపరచమని, ఆ మార్గములట ఎలాంటి గుంతలు కానీ అడ్డంకులు కానీ లేకుండా వారు క్షేమముగాను వేగముగాను సమయానికి ఆశ్రయపురములకి వెళ్ళటానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆ మార్గమును ఎంతో చక్కగా సరళము చేయవలస్తున్నదని ఆనాడు దేవుడు చెప్పినట్లుగా దారిని ఇక్కడ దావీదు ప్రస్తావిస్తున్నాడు కదా, జీవ మార్గం నాకు తెలిపితివి అంటా ఉన్నాడు. అనగా అదిగో మన ప్రభు రాబోతున్నాడని, ఆయన మనకు జీవ మార్గముగా ఉండబోతున్నాడని, ఆయనను ఆశ్రయించిన వారికి తప్పక ఆశ్రయం దొరుకుతుందని, ఆయన ఆశ్రయించిన వారికి తప్పక ఇదిగో నిత్య జీవం దొరుకుతుందని ముందుగానే గ్రహించినటువంటి లేక తెలియపరచబడినటువంటి ఆ దావీదు అంటున్నాడు కదా, జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదవు. చూడండి, ఆనాడు వారికైతే అలాంటి గొప్ప అవకాశం లేకపోయినప్పటికీ మనము జన్మింపక మునిపే మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చున్నారు. ఆయన మనకు జీవ మార్గమని ఆయన తెలియజేస్తున్నాడు. అనగా మన యొక్క పరిస్థితులన్నీ కూడా ఎరుగున్న దేవుడు మన కొరకు ఆయన ఎన్నో మార్గములను ఎన్నో ప్రణాళికలను ఆయన మన కొరకు సిద్ధపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే యూదా పత్రికలో నుంచి 24వ వచనంలో తెలియపరుస్తున్నాడు కదా, తొట్టెలకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులనగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగునుగాక ఆమేన్ అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా చూడండి, మన యొక్క పాదములట తొట్టెలకు ఉన్నట్లుగా మనలను కాపాడడానికి తన మహిమ ఎదుట ఆనందముతో మనలను నిర్దోషులనుగా నిలబెట్టడానికి ప్రభువారు ఆయన ఆలోచన కలిగి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా చూడండి, ఇదిగో ఎన్నో దోషాలు, ఎన్నో పాపాలు, ఎన్నో అతిక్రమాలు ఉన్నటువంటి మనందరినీ కూడా మన పాపాలు క్షమించవేసి ఇదిగో తండ్రి ఎదుట మనలనట నిర్దోషులనుగా నిలబెట్టాలని మన ప్రభు ఆయన మన కొరకు కనిపెట్టుచున్నాడు. కాబట్టి అందుకే ఆయన వాక్యం సెలవుస్తుంది కదా, ఇదిగో మరి దేవుని చేత తమ యొక్క దోషములు కడగబడిన వారు, దేవుని చేత నిర్దోషని ఎంచబడిన వాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి అదే విధంగా ఇంకా మనం గమనించినట్లయితే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదివినట్లయితే ఇక్కడ కూడా
పౌలు భక్తులు తెలియపరుస్తున్నాడు కదా, ఆయన మనకు ఆశ్రమగా ఉంటున్నాడని, మనము ఆశ్రయతకు పరిగెత్తవరముగా ఉంటున్నామని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరచెను. మనమట శరణాగతులమైన వారముగా ఉంటున్నాం. అంటే ఎలాంటి ఆశ్రయం లేకుండా, ఎవరు చేరదీస్తారా, ఎవరు సహాయం చేస్తారా, ఎవరు ఆదుకుంటారా అని ఎదురు చూచినటువంటి ఆ పరిస్థితులలో ఆధ్యాత్మికంగా మనం ఉంటుంటే మన కొరకు ఆయన ఇదిగో వాగ్దానం చేసి దానిని స్థిరపరచి మనల్ని నడిపిస్తాడుగా ఉంటున్నాడు మన దేవుడు. కాబట్టి చూడండి, తెలుగులో కంటే ఇంగ్లీష్లో చక్కగా వ్రాయబడి ఉంటుంది కదా, we might have a strong consolation who have fled for refuge to lay hold upon the hope set before us. అనగా చూడండి, ఇక్కడ వాక్యం మనం గమనించినట్లయితే మనము ఆశ్రయము కొరకు పరిగెత్తరముగా ఉంటున్నాము. దానిని తెలుగులో చెప్తున్నాడు కదా, శరణాగతులము అని మన గురించి స్పష్టంగా వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉంటున్నావో, ఏ సహాయం కొరకు ఎదురు చూస్తున్నావో, ఏ బలహీనతతో ఉంటున్నావో, ఎలాంటి అవసరతలో ఉంటున్నావో, ఏ నిస్సహాయ స్థితిలో ఉంటున్నావో, ఎలాంటి ఇదిగో ఆదరణ లేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నావో, నీకు నాకు మనందరికీ కూడా ఒక మార్గము కలదు. ఆ మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అదే ఈ మార్గమైనది. దీనినే జీవ మార్గం అని, దీనినే నీతి మార్గం అని బైబిల్ మనకు సెలవిస్తూ ఉంటుంది. ఆ యొక్క ఆశ్రయపురం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఇదిగో మనందరికీ కూడా ఆయన ఆశ్రయపురమై ఉంటా ఉన్నాడు. ఎవరైతే ప్రభు యొద్దకు వచ్చి ఉన్నారో, ఎవరైతే ఆయన సేవిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆయన నమ్ముకుంటున్నారో, ఎవరైతే ఆయన సందులో ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే ప్రభువును కలిగి ఉంటా ఉన్నారో వారందరూ కూడా గొప్ప ఆశ్రయమును కలిగిన వారని అందుకే కీర్తనకారుడు అనేక సందర్భాలు తెలియపరుస్తున్నాడు కదా, యెహోవాయే నా యొక్క ఆశ్రయము, ఆయన నా కోట, ఆయన నా కొండ, ఆయన నా దుర్గము, ఆయన నా యొక్క ఇదిగో శైలము, ఆయన నా యొక్క శౌర్యము, ఆయన నాకు సమస్తం అని తెలియపరుస్తున్నాడు. మన జీవితంలో మనము కూడా అట్టి సత్యాన్ని గ్రహించి ఇదిగో దేవుడే మనకు ఆశ్రయము అనే సత్యాన్ని మనం తెలుసుకుందాం. ప్రభు సన్నిధిలో ఆయన సేవిద్దాం. ఎంత కష్టమైన, నష్టమైన, వ్యాధి అయినా, సమస్య అయినా సరే ఇదిగో మన ప్రభువులో నిలిచి ఉండి ఆయనను ఘనపడదాం. ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ప్రభువుని వేడుకుందాం. ఆయనే మనకు తప్పక ఆశ్రయం కల్పించబడై ఉన్నాడు. అట్టి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి ప్రభు మనలను నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగలన మా దేవా, సర్వోన్నతుడా, జీవాధిపతి, దయాళుడా, పరిశుద్ధుడా, నీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఎంతమంది అయితే ఇదిగో మా ప్రభా దేవా ఈ మాటలు వినుచున్నారు, అటు వారందరూ కూడా దర్శించండి ప్రభా. మీ రెక్కల చాటున భద్రపరిచే దేవుడు అని వారు గ్రహించినట్లుగా సహాయం చేయండి దేవా. మీరే మాకు ఆశ్రయముగా ఉంటున్నారని, మీరే మాకు జీవ మార్గముగా ఉన్నారని ప్రభా మీరు మాకు తెలియజేసేందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరైతే ఎలాంటి సమస్యలో, ఇబ్బందులో దేవా నైనా ఇదిగో మా ప్రభా శోధనలో, వ్యాధులతో, సమస్యలతో ఉంటున్నారో వారికి మీరే ఆశ్రయముగా ఉండి గొప్ప విడుదలగా ఇచ్చామని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.